హాయ్ గాయ్స్, మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అన్నా ఏ సిచ్యువేషన్లో అన్నా సరే మిమ్మల్ని ఒక మాట అన్నారంటే తిరిగి మీరు ఒక మాట అనకండి. ఎందుకంటే ఒకవేళ మీరు అన్నా కొంతమంది అనకుండా ఆగిపోతారు కదా. అయ్యో ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో నన్ను ఎలా అన్నారు, నేను వాళ్ళని ఎలా అని ఉంటే బాగున్నాయి అని ఆలోచిస్తారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో సమాధానం చెప్పడం కొంతమందికి ఒక్కొక్క టైంలో రాదు, కానీ ఆ టైం కూడా దేవుడే ఆపుతాడు. ఎందుకంటే నువ్వు ఆ టైంలో ఆ స్థితిలో ఉన్నావంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు నువ్వేమనకుండా ఉండాలంటే నీ సక్సెస్తోనే వాళ్ళని ఏదో ఒకటి అనాలి నువ్వు అని దేవుడే ఆ థాట్ నీకు రానివ్వకుండా చేస్తాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది టక్కమని మాట్లాడతారు. సో వాళ్ళ కోసం కాదు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అన్నారు ఏమనంటే ఆడపిల్లలకి చదువు అవసరం లేదంట, 10th క్లాస్ వరకునే చదవాలంట ఆడపిల్లలు అనేవాళ్ళు. 10th క్లాస్ చదివిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేయాలంట, లేదంటే కుదురుండ్రంట, ఏవేవో పనులు చేస్తారంట అలా అన్నది ఒక పర్సన్. సో ఆ పర్సన్ ఎవరో ఏంటో నేను చెప్పను. సో అప్పుడు నేను అనుకున్నాను ఇలా కూడా ఉంటారని. అండ్ ఆ టైంలో హాస్టల్స్లో కూడా చదివించకూడదంట. హాస్టల్స్లో ఎందుకు జాయిన్ చేసేవారండి అప్పట్లో, నాకు అర్థం కాక అడుగుతున్నాను. సో పిల్లలు కుదురుండక జాయిన్ చేసేవారా, చదివించే స్తోమత లేక జాయిన్ చేసేవారా? చాలా పేరెంట్స్ అయితే నాకు తెలిసి చదివించే స్తోమత లేకే హాస్టల్స్లో జాయిన్ చేస్తారు కదా. ఎందుకంటే హాస్టల్లో ఉంటే బుక్స్ ఇస్తారు, ఫుడ్ పెడతారు, ఫ్రీ హాస్టల్స్ కాబట్టి. ఇంటి దగ్గర ఉంటే అదే ఖర్చు అవడం వల్ల వాళ్ళని చదివించలేకపోతారు. కొంతమంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు, సో ఇప్పుడు హాస్టల్లో జాయిన్ చేస్తే ఈ మనీతో హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదివించవచ్చు అన్న ఒపీనియన్తో కొంతమంది పేరెంట్స్ ఉంటారు. సో నేను వాళ్ళ కోసం నేను మాట్లాడాలని అనుకుంటున్నాను, పేరెంట్స్ కోసమే. కొంతమంది ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అంటారు ఎందుకు ఆడపిల్లలకు చదువులు అవసరమా, చదువు ఏమొద్దంటారు అనేసి. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ సెల్ఫిష్గా ఉంటారు, కొంతమంది పిల్లల కోసం ఆలోచించే పేరెంట్స్ కూడా ఉంటారు. సో పిల్లల కోసం ఆలోచించే పేరెంట్స్ ఆడపిల్లల్ని ఎంతవరకునైనా చదివిస్తారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎవరు ఎలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హస్బెండ్ ఉండకపోవడం, హస్బెండ్ కలిసి ఉండకపోవడం, వేరే అమ్మాయితో ఉండడం, లేదంటే ఈ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవడం, సంథింగ్ ఇలా జరుగుతున్నాయి కదా. సో ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే కదండి పేరెంట్స్ అనేది చదివిస్తున్నారు. సో ఈ రోజుల్లో అయితే ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండా ఉండడానికే కదా ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. సో ఒక ఆవిడ అన్నదన్నాను కదా, ఇలాగా ఆడపిల్లలకి చదువు 10th క్లాస్తోనే అవసరమని. వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ పిల్లకైతే ఇంటర్మీడియట్ వరకు చదివించి పెళ్లి చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదివిస్తుంది. మరి మేము చదువుకున్న కాలంలో 10th క్లాస్ వరకు చదివించి పెళ్ళిళ్ళు చేసేస్తే సరిపోద్ది అన్న ఆవిడ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదివిస్తున్నారు, 1st క్లాస్లో వస్తున్నారని గొప్పలు చెప్తున్నారు. ఎందుకంటారు? కామెంట్ చేయండి.